దేవుడు లోకాన్ని ప్రేమించెను అనే మాట పరిశుద్ధ గ్రంథములు. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు? ఈ లోకాన్ని మనిషికి గిఫ్ట్ గా ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో మనిషి దేవుణ్ణి స్మరించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవునికి సంతోషాన్ని కలుగజేసి జీవించాలని దేవుడు మనిషి దారి తప్పిపోయాడు, దేవుడి నుండి దూరం అయిపోయాడు. అలా అవడానికి కారణము మనిషి కాదండి, దేవుడున్నాడు, అలాగే దురాత్ముడున్నాడు. మనిషి దేవుని మాట కన్నా దురాత్మ మాట విన్నాడు. మడ్ర, మానభంగం, దొంగతనం, హత్య లేక దౌర్జన్యం, అన్య అక్రమము పాపానికి పేరు. ఇవన్నీ చేస్తే పాపం అంటున్నా. ఇదేమి చేయకపోయినా దేవుని మాట మీరుతాయి పాపం అంటున్నా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ సృష్టిలో శ్రేష్టమైన, దేవునికి బహు ఇష్టమైన, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజింపబడిన నరుడు దేవునికి వ్యతిరేకుడై జీవించాడు. ఏం సాధించాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. తినొద్దనేది తిన్నాడు, చూడొద్దనేది చూశాడు, వినొద్దని మాట విన్నాడు. దానివల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపానికి జీతము మరణం. మరణంలో రెండు విధాలైన ఉంది. ఒకటి శరీర మరణం, అదేనాటికైనా మరణం. ఆ శరీరం మరణిస్తుంది. కానీ శరీరంలో మట్టి ఘటములు ఐశ్వర్యం పెట్టాడు దేవుడు. అది ప్రాణ ఆత్మ. అది పరమాత్ముని వద్దకు చేరాలి. ఎవరు ఇచ్చిన ఆయన వద్దకు చేరాలి. అయితే ఎప్పుడు? పాపము నుండి విడుదల పొందినప్పుడు, పాపము చేయక జీవించినప్పుడు. పాపము నుండి ఒకళ్ళ మరణించినట్లయితే దానికి పరిహారము నరకపు పొలిమేర. ధనవంతుడు మరణించి ఆ నరకపు పొలిమేరలో వేదన చెందుతుండెను. అరే నీవు నేను మనము అదే జీవితాన్ని జీవించిన వారైతే అక్కడి నుండి తప్పించుకోగలమా? లోకంలో కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రచ్చబండ కార్యక్రమాలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, మరి పెద్దన్నలు గ్రామంలో పెద్దన్న వాళ్ళు న్యాయం తీర్చేటటువంటి ఆ ఒక తీర్పులు ఉన్నాయి. బహుశా నీకున్న పలుకుబడి, నీకున్న బలము, నీకున్న ఆధిక్యత, లేక నీకున్న జ్ఞానము, నీకున్న డబ్బు, ధనము బట్టి తప్పించుకొచ్చేమో లోకంలో. అలా ఎంతో మంది తప్పించుకుంటున్నారు. కానీ దేవుని నుండి తప్పించుకునేవాడు ఈ భూమి మీద ఎవడు లేదండి. నువ్వు ఆకాశమునకు ఎక్కినా అక్కడే నేనున్నాను, నువ్వు పాతాళములోనికి వెళ్ళినా అక్కడ నేనున్నాను. నన్ను నుండి తప్పించుకున్నవాడు ఎవరు? ఏదైతే నువ్వు రహస్యమని నీ ఇంటిలో చేయించున్నావు, ఇంటి గదిలో చేస్తున్నావు, ఒకనాడు అది నిద్దు మీద నేను ప్రకటించుదును. నీ అంతటి వాడైనా అయినప్పటికీ తప్పించుకోవడానికి లేదు. ఆదాము సృష్టికి మొదట మానవుడు తిని ఆయన దాక్కున్నాడు. దేవుడు వద్దన్నిది చూశాడు, వద్దన్నిది చేశాడు, వద్దన్నిది విన్నాడు.